ఇవన్నీ ఎలా ఆలోచిస్తావురా నువ్వు? అత్త, నాన్న చెప్తారుగా, తెలియని వాళ్ళు మన కట్టు బొట్టు వేషభాషలు చూసి మనల్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారంట. అందుకే గంగా అక్క చీర వాళ్ళలాగా కట్టుకుంది. ఇక వాళ్ళందరూ తమలాంటి వేషధారణ చూసి గంగా అక్కని వాళ్ళ మనిషి అనుకున్నారు. ఈ భీమరావుతో నిజంగానే జాగ్రత్తగా ఉండాలి. నాకు వీడిని చూస్తుంటే ఇప్పుడు భయమేస్తుంది. వీడు న్యాయం న్యాయం అంటూ ఎవరిని వదిలేలేడు. ఇక నుంచి నేను ఇలాగ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంటాను. ఏం అవసరం లేదు. మన కోసం ఒక నుయ్యి ఏడ్చిందిగా, అది మళ్ళీ శుభ్రమయ్యేదాకా ఎక్కడికైనా దూరంగా వెళ్లి నీళ్లు తెచ్చుకుందాం. కానీ నువ్వు ఇలా వెళ్లొద్దు గంగా నీళ్లు తేవడానికి. ఒకవేళ ఎవరైనా చూసి కనుక గుర్తుపట్టారనుకో, అప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలీదు. అసలు అలా ఎలా వస్తాయమ్మా సమస్యలు? వద్దు అంటే వద్దు. అర్థం అవడం లేదా? కావాలంటే నీ పెళ్ళైన తర్వాత అప్పుడు నీ పెళ్ళానికి కట్టు ఇలా చీర. అప్పుడు ఎక్కడికంటే అక్కడికి పంపించుకోతాన్ని. గంగ మాత్రం వెళ్ళదిలా. ఇలా దొంగ చట్టుగా ఎన్ని రోజులు బతుకుతాం మనం? కానీ మనకి నీళ్లు తాగే హక్కు ఉందిగా. అది ఎవరి నూతుల నుంచైనా కావచ్చు. ఒకవేళ ఎవరు ఇవ్వకపోతే అప్పుడు మనం ఇలా చేద్దాము. భీమా, ఇలా మోసం చేస్తే హక్కులు దొరకవు. హక్కులు అడిగితే దొరుకుతాయి. కానీ అడిగితే ఎవరైనా ఎక్కడిస్తున్నారమ్మా? ఇవ్వకపోతే మనం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా వెళ్దాం. వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం. ఇప్పుడిక నువ్వు నాతో వాదించొద్దు. గంగా, వంట చెయ్యి. వీణ్ణి కూడా తీసుకెళ్ళు, లేకపోతే ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. అమ్మా, ఒకవేళ హక్కులు ఎవరు ఇవ్వకపోతే అప్పుడు వాటిని లాక్కోవాల్సి ఉంటుంది. కొంచెం పైనుంచి బియ్యం డబ్బా తీసిస్తారా? రా భీమ్. అరే వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? వదినా, నేను షావుకార్ గారి దగ్గరికి వెళ్ళి అడుగొస్తాను. ఇంకా మీ అన్నయ్య ఎప్పుడొస్తారో, అసలు ఎక్కడున్నారో ఏమన్నా తెలిసిందా అని. కానీ అప్పటిదాకా నువ్వు పిల్లలు నేను చూసుకుంటానులే, నువ్వేం దిగులు పడుకో. వాళ్ళకేమీ తెలియనివ్వనులే. కానీ నువ్వు తొందరగా వచ్చాయి. అలాగే వదినా. జాగ్రత్తగా వెళ్ళు. వేషధారణ మారటం వల్ల మనిషి అనేవాడు ఎప్పటికీ మారడు. కానీ మనుషులు చూసే దృష్టి మాత్రం మారుతుంది. ఇప్పుడు నాన్న ఇంట్లో ఉంటే ఈ విషయం గురించే మాట్లాడేవాడిని. పదండి పదండి, త్వరగా పదండి, ఆలస్యం అవుతుంది. రండి, పదండి. మీరు నన్ను మీ బృందంలో చేర్చుకోనన్నారుగా. ఏం పర్వాలేదు, మీరెక్కడికి వెళ్ళినా సరే నేను మీతో పాటే అక్కడికి వస్తాను. మీరు మేళం ఎలా వాయిస్తారో అది చూసి నేర్చుకుంటాను. నీ గని పిచ్చెక్కిందా? వెళ్ళెక్కడి నుంచి. అనవసరంగా మా ప్రాణాలకు శత్రువులా దాపురిచ్చావు. పదండి. సేటు గారు సమస్య వచ్చి పడింది. ఏమైంది? అదే మీ దగ్గర పనిచేసే ఆ వ్యక్తి, ఆయనే తనతో పాటు కొందరు విప్లవకారులను దాచిపెట్టాడు రామ్జీ. ఇప్పుడే కొంచెం సేపు ముందే వార్త అందింది. రాత్రి సైనికులు వాళ్ళ మీద దాడి చేశారట. చీకట్లో కొంతమందికి తూటాలు తగిలాయట. ఇంకొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలో దూకేశారట. ఎంతమంది చనిపోయారో ఎంతమంది తప్పించుకున్నారో తెలియలేదు. కానీ మీ దగ్గర పనిచేసే ఆ మనిషికి కూడా... అరే అలా మాట్లాడొద్దు. అతను భార్యా బిడ్డలు గలవాడు. అలాంటిదేం జరగకూడదు. ఏం జరగకూడదు? ఎవరికి సెట్ గారు? అది రామ్జీ విప్లవకారులందరినీ కవచంలాగా కాపాడుతున్నాడని ఇతను చెప్తున్నాడు.
ఆంగ్లేయుల సైన్యం ఈ సమంత కూడా వాళ్ళని ఏమీ చేయలేదు, అర్థమైందా? ఆయన లాంటి వీర యోధుల గాథను అందరికీ వినిపించాలి, అదే మంచిది. అందులో సందేహం లేదు, ఆయన చాలా ధైర్యవంతుడు. అలాంటి వాళ్ళ అవసరం అందరికంటే దేశానికే ఎక్కువ ఉంది. కానీ ఆయన అవసరం ఆయన కుటుంబానికి, ఆయన భార్య పిల్లలకు కూడా ఉంది. ఒకవేళ మీరు ఆయన్ని సంప్రదించగలిగితే గనక సందేశాన్ని పంపించండి. అదేంటంటే ఆయనకి చెప్పండి, ఆయన కుటుంబ సభ్యులు ఆయన గుర్తు చేసుకుంటున్నారని. వీలైనంత తొందరగా ఆయన తిరిగి రమ్మని. మేము అతన్ని సంప్రదించగలిగితే గనక అన్ని విషయాలు చెప్తాము. సేట్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. భగవంతుడా, రామ్జీకి ఏం అవ్వకూడదు తండ్రి, లేకపోతే ఓ మంచి కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అరే వద్దన్నా కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. పట్టుకోవండి. నువ్వు మేడం వేస్తావా? వదులు, సిగ్గులేదు ఈ పని చేయడానికి. లేదు, అరే వదులు, నన్ను వదిలిపెట్టు. రే సన్నాసుల్లారా, ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే మీరు నా కొడుకుని మీ వెంట తీసుకెళ్తున్నారా? సేట్ గారు, మీ అబ్బాయిని మేము తీసుకురాలేదు. మాతో రావద్దని చాలా గట్టిగా చెప్పాం. మేము నిన్ను మాతో పాటు పెట్టుకోలేమని చెప్పాం. మేళం వాయించడం నేర్పించమని చెప్పాం. కానీ మీ అబ్బాయి వెంటబడి వస్తుంటే మేమేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? డబ్బులు తీసుకునేటప్పుడు అనరా ఈ మాట? నా గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట మీకు గుర్తుకు రాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక మాట వినండి. మీరందరూ మీ హద్దుల్లో ఉంటే చాలా మంచిది. అలాగే మీ ఈ నీచమైన వృత్తికి నా కొడుకుని దూరంగా ఉంచండి. అలాగే మీ అందరికి కూడా ఈ సేటు ధన్ శుక్లాల గురించి బాగా తెలుసు. తీసుకురావండి. సేట్ గారు, తప్పు మీది కాదు, ఈ మేళం వాయించే వాళ్ళదే తప్పు. వీళ్ళు జీవితాంతం మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళు కాస్తంత లాభం కోసం వాళ్ళ ఆత్మాభిమానాన్ని కొంచెం కొంచెం తాకట్టు పెడుతూ ఉంటారు. ఇక మీ వ్యాపారమే అది, తాకట్లు పెట్టుకొని అప్పులు ఇవ్వడం. వీళ్ళ అలవాట్లు మారవు. అందుకే మీరు ఈరోజు ఈ మాట అన్నారు, రేపు కూడా ఇదే మాట అంటారు. వీళ్ళు పడుతూ ఉంటారు. తక్కువ జాతి వాళ్ళు అనిపించుకోవడానికే పుడతారు కొందరు. నాకు అసలు అర్థమే కాదు, మీరందరూ ఎందుకు పుడతారా? చూడండి సేట్ గారు, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక మీదట మేము ఆకలితో చేస్తాం, కానీ నీ దగ్గర ఒక్క పైసా కూడా ఎప్పటికీ తీసుకోం. నీకు మా వృత్తి అంటే అసహ్యం కదూ? మేమన్నా అసహ్యం కదూ? అయితే మేము ఇప్పుడు చెప్తున్నాం చూడు, ఈ రోజు తర్వాత ఒకవేళ మీ అబ్బాయి గనక మా దగ్గరికి వస్తే అప్పుడు ఇతన్ని మేం మాతో పాటు పెట్టుకుంటాం. ఎందుకంటే మా వృత్తి అంటే మాకు చాలా ప్రేమ. మా వృత్తిని అవమానించడం మేము కొంచెం కూడా భరించలేం సేట్ గారు. రేపు నీ కొడుకు ఈ వృత్తిలో కలిసిపోతే అప్పుడు నువ్వు ఈ వృత్తిని ఎలా అసహించుకుంటావు? ధ్రువా, మీ అందరి అంతు చూస్తాను నేను. ఎవరిని వదిలిపెట్టను. కోపంతో కాదు, ప్రేమతో మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు. భీమరావు, ఇదంతా నువ్వు చేసిన పనే. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నిజానికి చేసిందంతా మీరే. మీరు చూపించిన ప్రేమ మీ అబ్బాయి ధ్రువ మీద ఎందుకు అంత బలంగా పనిచేయలేదు. అందుకే తను మీ దగ్గర ఉండటం లేదు. మీరు చెప్పిన మాట వినటం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ధ్రువని మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వెళ్ళమని. కానీ నా మాట కన్నా మీ అబ్బాయి ధ్రువ ఎన్నో రెట్లు మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు. తనలో ఉన్న ఈ ద్వేషాన్ని ఎంత తొందరగా మీరు ప్రేమగా మార్చుకుంటారో
అంత తొందరగా మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు. ఇక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అది మీరు మా నాన్న రామ్జీ సత్పాల్ దగ్గర నేర్చుకోవచ్చు. ఆ జాతికి చెందిన సత్పాల్ మీరు ఎంతగానో ద్వేషించే మా జాతివాడు. భీమ్రావ్, ఇప్పుడు ఇది నా కొడుకు జీవిత సమస్య. ఎవరిని కూడా వదిలిపెట్టను. సరే అయితే గుర్తుంచుకో నాన్న, నేను భీమరావు పక్షానే ఉన్నాను. రామంగేష్. బాబు, ఇప్పుడు నీ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకో. రండి. ధ్రువ, నేను ఇప్పుడు కూడా నీకు ఇదే చెప్తున్నాను. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. అదే నీకు మంచిది ధ్రువ. భీమ్, నేనిప్పుడు వీటినే ఎంచుకున్నాను. నీకు ఇష్టం ఉన్నా సరే, ఇష్టం లేకపోయినా సరే. మీరందరూ నా మాట జాగ్రత్తగా వినండి. బ్రిటిష్ అధికారులకు వాళ్ళ గూఢచారుల ద్వారా సమాచారం అందింది. ఈ ఏరియాలో కొంతమంది విప్లవకారుల యాక్టివిటీస్లో పాల్గొన్నారని. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎవరైతే చెప్తారో వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది. ఎవరైనా గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ కనిపించకపోయినా, లేక ఎవరైనా అనుమానాస్పదమైన పనులు చేస్తూ కనిపించినా, రాత్రుళ్ళు ఎవరైనా సభలు పెట్టడం కనిపించినా వాళ్ల గురించి మాకు చెప్పండి. సార్, రామ్జీ సత్పాల్ చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. అయ్యా ఆయన వ్యాపారం చేయడానికి వెళ్ళారు, అందుకే. కానీ దొర, కూతురు పెళ్లి రోజున ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి వెళతారా? ఇది విచిత్రంగా లేదు? నాకు ఇండియా గురించి, ఇక్కడ ప్రజల గురించి తెలిసినంత వరకు చాలా సెంటిమెంటల్గా ఉంటారు. మరి అతను తన కూతురు పెళ్లి రోజునే వ్యాపారం చేయడానికి వెళ్ళాడా? కానీ మా నాన్న సున్నితమైన మనస్తత్వంతో పాటు చాలా తెలివైన వారు. మా మంజుల అక్క పెళ్లి చెడిపోయింది. ఆ విషయం గురించి మా నాన్నకి తెలిసిపోయింది. ఇక మా సమాజంలో ఆడపిల్ల పెళ్లి చెడిపోవడం అనేది చాలా అవమానకరమైన విషయం. అవును, అందుకని ఆయన ఎవరికి కనపడకుండా దూరంగా ఉండాలనుకున్నారు. ఇక అదీగాక ఆయనకి పని చేసుకునే అవకాశం వచ్చింది. ఆయన వెళ్ళారు. కావాలంటే మీరొకసారి మా నాన్నగారి యజమానిని అడగండి సార్. సార్, మీరు వీళ్ళ మాటలను అస్సలు పట్టించుకోవద్దు. వీళ్ళందరూ చాలా అబద్ధాల కోర్లు. రోజు కొత్త కొత్త నాటకాలు ఆడతారు. మిమ్మల్ని వీళ్ళ మాటలతో మభ్యపెడుతున్నారు సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజాయితీ గల రిటైర్డ్ సుబేదార్ కొడుకు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అరే సార్, మీరు షటప్. నీకు తెలుసా ఆర్మీలో సుబేదార్లు ఎంత డేరింగ్గా ఉంటారో? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
నేను వెళ్తున్నాను. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తెలియజేయండి. ఎవరైతే చెప్తారో వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది. కానీ ఒకవేళ ఎవరైనా నిజాన్ని దాచిపెట్టారంటే వాళ్ళ కుటుంబాన్ని అందరినీ జైల్లో పడేస్తాం. జనాలందరూ మన ఇంటి మీద మీ నాన్నగారి మీద పడ్డారు. పదండి. రండి. వదినా, ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. మీ అన్నయ్య ఏ స్థితిలో ఉన్నారో తెలియడం లేదు. షావుకారు గారు కూడా చెప్పారు, వాళ్ళతో ఎలాంటి సంప్రదింపులు జరపలేకపోతున్నారంట. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకు సమాచారం అందిందంట, మన ప్రాంతం వాళ్ళు కొంతమంది మాయమయ్యారని. ఒకవేళ వాళ్ళకు గనక తెలిసిందంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరితో ఉన్నారో అని, అప్పుడు మనందరికీ చాలా పెద్ద సమస్య వస్తుంది. పిల్లల నమ్మకం సడలిపోతుంది, కుటుంబం నాశనం అయిపోతుంది. వదినా, మన మీద రాజద్రోహం కేసు పెడతారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు అసలేం అర్థం కావడం లేదు. అయినా పోలీస్ సంస్థలో మనకెవరూ అంతగా తెలిసిన వాళ్ళు కూడా లేరు మనం ఎవరినైనా సహాయం అడగడానికి. అమ్మా, ఒకరున్నారు. ఆయన ఒకరు నాన్న స్టూడెంట్ అంట. నానంటే చాలా గౌరవం అంట ఆయనకి. నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, అతన్ని చూసి తను గర్వపడుతున్నానని. తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ తనకన్నా పెద్ద ఆఫీసర్ అని. ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తారు. అమ్మా, నాన్న డైరీలో ఆయన అడ్రస్ తప్పకుండా ఉంటుంది. వదినా, మనం చిట్టి రాసి ఆయనతో చెప్పించచ్చుగా. ఒకవేళ మనకేదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా అతను మనకు సహాయం చేయొచ్చుగా. సరే అయితే నేను కానీ చీటీ ఎవరు రాస్తారు? పిల్లలతో రాయించలేం, వాళ్ళకి అసలు సంగతి తెలిసిపోతుంది. ఆ ఊర్లో ఎవరితోనైనా వద్దుదినా, దానివల్ల సమస్య పెద్దదవుతుంది. అమ్మా, ఈయన పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేవాడుగా. ఆ మాత్రం చదవటం రాయటం వచ్చి ఈయనకి ఉత్తరం రాయగలడు. కానీ అల్లుడితో చీటీ రాయించడం మంచిదేనా? ఎవరో బయట వాళ్లతో రాయించడం కంటే ఇంటి అల్లుడితో రాయించడమే మంచిది. మంగేష్, ఈ రామ్జీ సత్పాల్ ఎక్కడికి వెళ్ళుంటాడో తెలియడం లేదు. నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ మనిషి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వ్యాపారం చేయడానికి వెళ్ళాడంటే. బాగా చెప్పారు సేటు గారు. ఒక్కసారి ఏదైనా ఆధారం దొరకాలి. రామ్జీ సత్పాల్ విప్లవకారులతో కలిసిపోయాడని. అప్పుడు నిజం దాచిపెట్టిన నేరం కింద మొత్తం కుటుంబాన్ని జైల్లో పడేస్తారు. అప్పుడు నా గుండె మంట చల్లారుతుంది. చాలా ఆనందంగా ఉంది సేటు గారు. ఎప్పుడైతే రామ్జీ సత్పాల్ కొడుకు ఆ భీమరావు జైల్లో పిండి రుబ్బుతాడో అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది సేటు. సరిగ్గా చెప్పావు. నాకు అందరికంటే పెద్ద శత్రువు ఆ భీమరావు గడే. మాకు మీ సహాయం కావాలి.
చిరునామా. అల్లుడు గారు, మీరు అర్థం చేసుకున్నారుగా, ఈ విషయం మీ దగ్గర దాచడం నా నిస్సహాయత. అర్థం చేసుకున్నాను. నాకు కోపం వస్తుంది కానీ అంత మూర్ఖుణ్ణి కాదు.